మీసం మెలేసే మొనగాడైనా అణిగిమణిగి ఉండాల్సిందే. ఎంత ఫైర్ బ్రాండ్ అయినా నియమాలకు కట్టుబడాల్సిందే. క్రమశిక్షణ విషయంలో కమలం పార్టీ కాస్త స్ట్రిక్ట్ గానే ఉంటుంది. నిబద్ధత, విలువల వంటివి నాయకులందరికీ వర్తిస్తాయి. కానీ అలాంటివన్నీ జాంతానాయ్ అన్నట్లుంది ఆ జిల్లా బీజేపీ పరిస్థితి. పనిచేసే కార్యకర్తల కన్నా వలస నేతలకే పార్టీలో పెద్దపీట వేస్తున్నారట. ఆ జిల్లా నాయకత్వం లైన్ దాటుతున్నా జాతీయ పార్టీ ఎందుకు నోరు మెదపలేకపోతోంది? పార్టీ ప్రయోజనాల కన్నా సొంత పనులే ముఖ్యమన్నట్లున్న ఆ జిల్లా ఏంటి? ఆ జిల్లా నేతలపై వస్తున్న ఆరోపణలేంటి? కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. అయినా ఏపీలో బీజేపీ సంస్థాగతంగా ఇంకా పుంజుకోవాలన్న అభిప్రాయంతో ఉంది పార్టీ నాయకత్వం. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలని బీజేపీ పెద్దలు పదే పదే చెబుతూ ఉంటారు. బీజేపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి జమలమడుగు నుంచి గెలిచి కడప గడపలో బీజేపీకి తొలి విజయం అందించారు. అయితే ఆదినారాయణ రెడ్డి విజయం జమలమడుగు నియోజకవర్గానికే పరిమితమైందట. మిగిలిన నియోజకవర్గాల్లో మునుపటి కంటే బీజేపీ ఓట్ల శాతం కంటి తుడుపుగా పెరిగిందే తప్ప ఇక్కడ కమల వికాసం అంతంత మాత్రమే అని పార్టీ వర్గాలు సరిపెట్టుకుంటున్నాయట. ఓట్ల వ్యవహారం పక్కన పెడితే మిగతా రాజకీయాల్లో మాత్రం బీజేపీ నేతలు ఎక్కడా తగ్గడం లేదట. పార్టీ విషయాల్లో అయినా బయటి రాజకీయాల్లోనైనా కడప నేతల స్టైలే వేరన్న టాక్ వినిపిస్తోంది. అన్నింటా పెత్తనం, ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు పార్టీ కన్నా కొందరు నేతలకు వ్యక్తిగతంగా కలిసొస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ధర్మంలో భాగంగా జనసేన, బీజేపీలకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో బీజేపీ నేతలు తమకు తాముగా ఎదిగే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు ఎలా ఉన్నా తమ సొంత అజెండాతో మాత్రం నేతలు కాస్త దూకుడుగానే ఉన్నారన్న టాక్ బలంగానే ఉంది. దశాబ్దాలుగా బీజేపీని భుజాలపై మోస్తున్న నిజమైన క్యాడర్కి మాత్రం సముచిత స్థానం దక్కడం లేదని సొంత పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి. అధికార పక్షంలో ఉన్న చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నామని, పార్టీ పరంగా ఏం జరుగుతుందో కూడా తమకు తెలియడం లేదంటూ కొందరు కమలం పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారట. పార్టీకి సారథ్యం వహించిన వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంపై కడప జిల్లా బీజేపీలో కొంతకాలంగా చర్చ సాగుతోందట. మిగిలిన సామాజిక వర్గాల్లోనూ అంకిత భావంతో పనిచేసేవారు ఉన్నా రెడ్డి సామాజిక వర్గ నేతలనే ఎంపిక చేయడంపై పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చే జరుగుతోంది. కడప జిల్లాలో ఆ సామాజిక వర్గ రాజకీయాలను తట్టుకునేందుకు ఆ వర్గానికి పెద్దపీట వేస్తున్నారా, లేదంటే పార్టీపై ఆ సామాజిక వర్గం పట్టు సాధించిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయట. జంగిటి సుబ్బారెడ్డి కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ పెద్దలతో సత్సంబంధాలున్న జంగిటి పుష్కర కాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో సంఘ్ కార్యక్రమాల్లో మొదట్నుంచి పనిచేసిన సుబ్బారెడ్డి అవలీలగా జిల్లా అధ్యక్ష పదవిని తెచ్చుకోగలిగారు. కేవీ రమణారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, శశిభూషణ్ రెడ్డి, ఎల్లారెడ్డి ఆ సామాజిక వర్గ నేతలే. కడప జిల్లా బీజేపీలో అమలాపురం ఎంపీ సీఎం రమేష్, జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఈ జిల్లాతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్న సత్యకుమార్ యాదవ్ కూడా బీజేపీ నుంచి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇంతటి బలమైన నాయకత్వం ఉన్న ఈ జిల్లాలో బీజేపీ అంతర్గత రాజకీయాలపై అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ సంస్థాగత పదవులను తమకు నచ్చిన వారికే ఇచ్చుకుంటున్నారని, అర్హత ఉన్న వారికి మొండిచేయి చూపుతున్నారన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. పులివెందులకు చెందిన ఓ మహిళా నేత పదవుల విషయంలో, ప్రాధాన్యతల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ ఏకంగా రాష్ట్ర పార్టీ అధిష్టానం ముందే పంచాయతీ పెట్టేదాకా వెళ్ళింది. కడప జిల్లా నాయకత్వంపై ఆ మహిళా నేత చేసిన ఆరోపణలపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గానే స్పందించిందట. జిల్లా నేత సిఫార్సులతో సంబంధం లేకుండా ఆ మహిళా నాయకురాలి కూతురిని రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేయడంతో కడప జిల్లా బీజేపీ నేతల వ్యవహార శైలిపై పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చే జరుగుతోంది. అనుయాయులకు పదవులిచ్చుకుంటే అది వేరే విషయం. కానీ ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలకు కట్టబెట్టే పదవులకు రేటు పెట్టారన్న ఆరోపణలు బీజేపీలో కలకలం రేపాయి. పైసలుంటేనే పార్టీ పదవులు అన్న ఆరోపణలు గుప్పుమన్నాయంటే కడప బీజేపీని ఇంతగా కలుషితం చేశారా అన్న ఘాటైన విమర్శలు వినిపిస్తున్నాయట.
ఓ విద్యా సంస్థ నిర్వాహకుడైన నాయకుడు తన పదవి కోసం భారీగానే ఖర్చు పెట్టుకున్నారట. పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టుకున్న ఓ మహిళా నేతకు ఏ పదవి దక్కకపోగా పార్టీలో సముచిత స్థానం కూడా ఇవ్వలేదన్న టాక్ ఉంది. కొందరు కళంకిత నేతలకు పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటోంది కడప బీజేపీ. జిల్లా కమిటీ నిర్మాణం తప్ప పూర్తి స్థాయిలో నియోజకవర్గ, నగర స్థాయిలో ఇంకా పార్టీ పదవులు భర్తీ జరగలేదు. జంగిటి సుబ్బారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లా స్థాయి సమావేశాలు లేవని, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదంటున్నారు కొందరు. సమస్యలు చెప్పుకోవడానికి, పార్టీకి సంబంధించిన అంశాలను నాయకత్వం దృష్టికి తీసుకురావడానికి ఫోన్ చేసినా జిల్లా అధ్యక్షుడు స్పందించరంటూ పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందట. కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన జిల్లా అధ్యక్షుడు కొందరికే టచ్లో ఉండడమేంటని హార్డ్ కోర్ కార్యకర్తలు అసహనంతో ఉన్నారట. ఇదే అంశాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారట కడప జిల్లాకు చెందిన కొందరు నేతలు. కడప జిల్లాలో పార్టీ పదవుల ఎంపిక విషయంలో కూడా జిల్లా అధిష్టానం పార్టీ లైన్ తప్పిందన్న విమర్శలొచ్చాయి. మొదట్లో ప్రజా సమస్యలను లేవనెత్తిన నాయకుడు తర్వాత వాటిని గాలికి వదిలేస్తున్నారట. దీంతో పార్టీలో అసలేం జరుగుతోందో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట కొందరు కమలనాథులు. కడప మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతోన్న అవినీతి అక్రమాలపై, ఓ స్కూలు యాజమాన్యం ప్రభుత్వ స్థలంలో చేపట్టిన భవన నిర్మాణంపై ఆందోళనలు చేపట్టినా పార్టీ పోరాటాలు ఎందుకు కొనసాగడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. అంతేకాక సుదీర్ఘ కాలంగా పార్టీలో పనిచేస్తున్న సీకే దిన్నె మండలానికి చెందిన ఓ నేత జిల్లా స్థాయి పదవి ఆశిస్తే నీ పొడవు సరిపోదంటూ పక్కన పెట్టి అదే సైజు ఉన్న నాయకుడికి పదవి అప్పగించడంపైన పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. రిమ్స్ ఉద్యోగాల విషయంలో బీజేపీని టీడీపీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదంటూ బహిరంగ విమర్శలు చేసిన జిల్లా అధ్యక్షుడు జంగిటి సుబ్బారెడ్డి తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారట. ఇటీవల బీజేపీ అనుబంధ విభాగం జిల్లా అధ్యక్షుడిపై వచ్చిన ఆరోపణలతో కొత్త వ్యక్తిని ఎంపిక చేసే విషయంలో కూడా పార్టీ లైన్ కంటే సొంత లైన్కే ప్రాధాన్యమిస్తున్నారట జిల్లా అధ్యక్షుడు. బీజేపీ అటల్ మోదీ సుపరిపాలన కార్యక్రమాన్ని కూడా ఆశించిన మేర సక్సెస్ చేయలేకపోయారని జిల్లా నాయకత్వానికి మైనస్ మార్కులు పడ్డాయట. మాటా పెరిగి ఇద్దరు మాజీ జిల్లా అధ్యక్షులు చెప్పులతో కొట్టుకుని పార్టీ పరువును బజారున పడేసేదాకా వెళ్ళిందంటే జిల్లాలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పనక్కర్లేదంటున్నారు కొందరు అసంతృప్త నేతలు. కడప జిల్లా అధ్యక్షుడితో పాటు మరికొందరు నేతలపై వచ్చిన ఆరోపణలపై పార్టీ అధిష్టానం అంతర్గత విచారణ చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి మచ్చ తెచ్చే పనులు చేయొద్దంటూ కొందరిని సున్నితంగా మందలించిందట. ఇకపై ఆరోపణలు వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారట. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప బీజేపీ నేతల విషయంలో పార్టీ హైకమాండ్ ఎలా వ్యవహరించనుంది? పార్టీని సరైన గాడిలో పెట్టి ముందుకు నడిపించే విషయంలో నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లా అధ్యక్షుడు జంగిటి సుబ్బారెడ్డి వెనుక జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి ఉన్నారన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది. అందుకే సుబ్బారెడ్డికి జిల్లాలో ఎదురు లేకుండా ఉందంటున్నారు. మంచి పనులకైతే పర్వాలేదు, పార్టీకి నష్టం చేసే విషయాల్లో ఆదినారాయణ రెడ్డిని వెనకేసుకుని రావడం ఏమిటన్నది కొందరి వాదన. కడప జిల్లాపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించి కమల వికాసానికి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పార్టీ క్యాడర్ నుంచి వస్తోందట. గిట్టని వ్యక్తులే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారంటూ సుబ్బారెడ్డి వర్గం ఆరోపణలను కొట్టిపారేస్తోందట. అయితే ఎక్కడా లేని విధంగా కడప జిల్లా నేతలపైనే ఇలాంటి ఆరోపణలు రావడంతో అధిష్టానం అయితే జిల్లా వ్యవహారాలపై ఆరా తీస్తోంది. కడప గడపలో పార్టీ ప్రతిష్ట మసకబారకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా పార్టీపైన, జిల్లాలోని పార్టీ పెద్దలపైన ఉంది.